భూ ఆక్రమణల అభియోగాలపై రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జేసీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఆకేపాటి విచారణకు సంబంధించిన వివరాలేంటి? ఆయన కుటుంబ సభ్యుల విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? శ్వేత, అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట మండలంలోని ఆకేపాడు మందపల్లి ప్రాంతంలో దాదాపు 100 ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూములు ఆక్రమించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ మేరకు ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులు కూడా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ కూడా నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు రాయచోటులోని జాయింట్ కలెక్టర్ కోర్టుకు హాజరు కావాలని ఆయన నోటీసులు ఇచ్చారు. అయితే 10:30 దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అమర్నాథ్ రెడ్డి అక్కడికి హాజరు కాలేదు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు ఆయన భార్య జ్యోతి, తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి, మరదలు సుజన, ఈ నలుగురు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేదు. అయితే గతంలో కూడా 3 సార్లు ఇదే విధంగానే జిల్లా అధికార యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ కూడా అతను హాజరు కాకుండా తప్పించుకుంటున్నారనేది కూడా ప్రధానంగా అభియోగం. అయితే ఇవాళ మాత్రం మరో గంటలోపు ఆయన తరపు న్యాయవాదులు రాజంపేట జేసీ కోర్టుకు హాజరవుతారనేది కూడా మనకు సమాచారం ఉంది. మరి కాసేపట్లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల తరఫున న్యాయవాదులు రాజంపేట నుంచి బయలుదేరి రాయచోటులోని జేసీ కోర్టుకు వచ్చి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వైసీపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రాజంపేటకు చెందిన సుబ్బనర్సయ్య అనేటువంటి వ్యక్తి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆకేపాడు ప్రాంతంలో దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూములను ఎస్సీ ఎస్టీల పేరుతో ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, వాటిని తర్వాత తన పేర్లతో తమ కుటుంబ సభ్యుల పేర్లతో బదలాయించుకోవడం, సెటిల్మెంట్ దస్తావేజులు చేయడం ఇది పరిపాటిగా మారింది. గత 10 ఏళ్ల నుంచి ఇదే ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నారు ఆకేపాటి అని ఆయన ప్రధానంగా ఆధారాలు పెడుతూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేశారు. దానిపైన సమగ్ర విచారణ జరిపినటువంటి జిల్లా యంత్రాంగం ఆయనకి 10 దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. అయితే ఇవాళ మాత్రం హాజరవుతానని కూడా సమాచారం ఇచ్చినప్పటికీ ఇంతవరకు కూడా ఆయన హాజరు కాలేదు. ప్రస్తుతం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కడప ప్రెస్ క్లబ్ లోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడ బయలుదేరుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆయన వర్గీయులు మాత్రం ఈ రోజు న్యాయవాదులు మాత్రమే జేసీ కోర్టుకు వెళ్తారని తెలియజేస్తున్నారు. శ్వేత, ధన్యవాదాలు మురళి.